సూర్యాపేట మన్నా చర్చిలో సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఫాస్టర్ ఇంజమూరి గాబ్రియల్ అధ్యక్షతన జరిగిన ఫాస్టర్ సమావేశంలో గౌరవ అధ్యక్షులు బిషప్ సల్మాన్ రాజు, రెవరెండ్ హాజరయ్య మిట్టగడప, తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరుగు సంసోన్, ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట మన్నా చర్చిలో సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఫాస్టర్ ఇంజమూరి గాబ్రియల్ అధ్యక్షతన జరిగింది. ఫాస్టర్స్ సమావేశంలో గౌరవ అధ్యక్షులు బిషప్ సల్మాన్ రాజు, రెవరెండ్ హజర్యా మిట్టగడప, తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరుగు సాంసోన్, ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25 మంగళవారం రోజు ఉదయకాలంలో ఫాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ నాయకులను విజయవాడ రాజమండ్రి హైవే పక్కన హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని, ఈ కేసుపై ఇప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని, వెంటనే ఈ కేసును సిబిఐ విచారణ చేపట్టాలని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవరెండ్ జలగం జేమ్స్, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు రెవరెండ్ మేసా దేవ సహాయంలో మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల క్రైస్తవ సమాజం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన దైవానుజరుడని, వారి మరణం వార్త వినగానే హృదయంలో చాలా బాధ కలిగిందని, 2 తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం దైవ సేవకుల పక్షమున నిలబడి పోరాడిన గొప్ప యోధుడు. దేవుడు తనకు ఇచ్చిన వాక్చాతుర్యంతో అనేక టీవీ ఛానల్లో మరియు యూట్యూబ్ ఛానళ్లలో క్రైస్తవుల పక్షాన డిబేట్లో సత్యం గూర్చి పోరాడిన గొప్ప యోధుడని, ఇది యాక్సిడెంట్, మరణం కాదని, అతనిని హత్య చేశారని, వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ బొక్క ఏలియారాజు, బ్రదర్ బొజ్జ ప్రశాంత్ కుమార్, తలకప్పల దయాకర్, ఊటుకూరి రాజు, పంది మార్క్, బోడలుక రమేష్, యాహోన్ తదితరులు పాల్గొన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం, మరి దైవ సేవకులు ప్రైవేట్ పగడాల గారు, వారు తెలియనటువంటి క్రైస్తవులు దాదాపుగా ఉండరు. అందరికీ వారు సుపరిచితం. కారణం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల పక్షంగా, క్రైస్తవుల పక్షంగా, దేవుడి పక్షంగా ఒక వారధిగా దేవుడు ఈ తరంలో ఆయన దేవుడి జ్ఞానం పొందుకొని మరి దేవుడి పక్షంగా నిలిచి వాడబడిన దైవ సేవకుడు. దేవుడు ఆయనకి అమోఘమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచనలు ఇచ్చాడు. అది పైనుంచి వచ్చిన జ్ఞానంతో వారు ఈ భూమి మీద బలమైనటువంటి సాధనముగా దేవుని సేవకునిగా వారు జీవించారు. వారు మృదు స్వభావి. మరి ఎవరితో కూడా ఆయన సమస్యలు పెట్టుకునే మనిషి కాదు, గొడవలు పెట్టుకునే మనిషి కాదు. ఆయన శాంతియుతంగా, కుటుంబ పక్షంగా సమాజంలో మరి పట్ల సంతాపం తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దాని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలి, బాధితులకు న్యాయం చేయాలి. అది మాత్రమే కాకుండా క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రాల్లో క్రైస్తవులకు భద్రత కలిగి ఉన్నది. ఈ కొంతకాలంలో 2 రాష్ట్రాల్లో కూడా భయభ్రాంతులకు గురవుతున్నది వాస్తవము. ఇటీవల కాలంలో దీనిని తీవ్రంగా ఖండిస్తూ మా బిషప్ గారు చెప్పినట్టు మంచి సద్భావి, మృదు స్వభావి, ఎవరికి ఆటంకం కలిగించే వ్యక్తి కాదు. తన సువార్త సున్నితంగా చెప్పుకున్న వ్యక్తి పైన విషమించుతూ హత్య చేయడం అనేది దుర్మార్గము. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ తక్షణమే చర్యలు చేపట్టాలని, లేకపోతే 2 రాష్ట్రాల్లో ఉధృతంగా మేము ఉద్యమాన్ని లేవనెత్తామని తెలియపరుస్తూ నా మాట ముగిస్తున్నాను. ఈ సమయంలో మా పట్టణ అధ్యక్షులు ప్రార్థన చేసి వారి సంగీతం హత్య చేయడం అత్యంత దారుణకరమైనటువంటి విషయం. పగడాల ప్రవీణ్ అనేటువంటి ఒక మంచి నాయకుడిని, క్రైస్తవ నాయకుడిని, ఒక మంచి బోధకుడిని హత్య చేస్తామని అంతకు ముందు రోజులలోనే చాలాసార్లు తనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా అనేక సందర్భాల్లో తెలిసింది. అయినా మతోన్మాదమైనటువంటి శక్తులు
చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా మరి ఏ ఉద్దేశంతో మాట్లాడో తెలియదు, కానీ క్రైస్తవుల పట్ల పూర్తి వ్యతిరేకంతో ఉండి ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఆయన రాష్ట్రంలో జరిగినటువంటి దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సూర్యాపేట ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు మేమంతా కోరుకునేది ఒకటి, ఆయన మీద జరిగినటువంటి దాడి వాస్తవమా కాదా తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రెండో విషయం, ఆయన విషయంలో జరిగినటువంటి ఈ దాడిని సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. లోకల్గా మీ ప్రభుత్వాలు ఉన్నాయి, జరిగింది మీ ప్రాంతంలో. విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రాంతంలో ఇంత భయంకరంగా హైవే మీద జరిగితే కనీసం మీరు ఫొటోస్ కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు, వీడియోస్ ఇవ్వలేకపోతా ఉన్నారు, ఏం జరిగిందో చెప్పలేకపోతా ఉన్నారు.